చైతన్యరథం ప్రేక్షకులకు, అభిమానులకు, వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు 15 నెలలు పూర్తయిన సందర్భంగా నిన్నటిదాకా బయట రాని కేసీఆర్ నిన్న బయటకు వచ్చి సమావేశం పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. ఎన్డీఏని బేస్ చేసుకుని రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. గతంలో ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా చేశారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీ సూర్యదేవర లతా గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి కేసీఆర్ మాటల వెనక నిగూఢార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చి తన కుటుంబం మీద ఉన్న కేసుల్ని ప్రజల దృష్టి మళ్లించడానికి, రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక ఆ కేసు నుంచి బయటపడేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరును బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? వాళ్ళకొక్కటే భయం. ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాతే కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత కూడా వాళ్ళకి ఒకటే భయం అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఎప్పటికైనా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అంటే భయం. అది ఇప్పటికి కూడా కనపడతా ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయనకి ఇన్ని రోజులకు మత్తు దిగినట్టుంది. దగ్గర 16 నెలలే ఆయన అయినట్టుంది. ఎలక్షన్స్ అయిపోయి కూడా ఇప్పటికి మత్తు దిగ్గింది. కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చి నేను ప్రజల్లోకి వస్తాను, నేను ఇంకా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో కూడా వస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక భయం అంటూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఎలక్షన్స్. సో ఇప్పటి నుంచి వాళ్ళని విధ్వంసాలు ఎట్లా అయితే రెచ్చగొట్టాలి అనే ఒక రకంగా ఆయన ఇచ్చేస్తున్నాడు. అరే ఎక్కడో ఉన్న సోనియా గాంధీ పరిపాలించవచ్చు. ఇట్లా తీసుకుంటే నేషనల్ పార్టీలు తీసుకుంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళు అంటే నార్త్ సైడ్ వాళ్ళు వస్తే ఈయనకి బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ గమ్మత్తు మేడం, నేషనల్ పార్టీలు రావడం ఒక పక్కన పెడితే ఈయన కూడా దేశమంతా పర్యటిస్తాను, దేశమంతా పోటీ చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మహారాష్ట్ర అనేక పర్యాలు తిరిగి వచ్చాడు పోటీ చేద్దామనే ఉద్దేశంతో. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అందుకే కదా ప్రజలు బుద్ధి చెప్పారు. నువ్వు నటించావు, నువ్వు నీ కుటుంబం బాగు కోసం నటించావు. సో అది బయటపడిపోయింది. ఏ రోజైతే టీఆర్ఎస్ అని తీసేసి బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు సో అది ఈ రోజున బయటపడిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, అరే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడవటం. మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక మాట అన్నారు బడ్జెట్ దీని టైంలో, అసలు మిగులు స్టేట్గా ఉన్న రాష్ట్రాన్ని ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్లలో అప్పుల రాష్ట్రంగా తయారు చేసేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు అన్నారు. అది ఎవరు చేశారు? కేసీఆర్ గారే కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1.5 ఇయర్కి ఏమీ అయిపోలేదు, ఇంకా 1.5 ఇయర్ కూడా అవ్వలేదు. సరే ఆ టైంకి అక్కడ ఏమీ వాళ్ళు చేయటానికి 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ గురించే మాట్లాడతారు ఇప్పుడు. సో వాళ్ళు ఇంక 5 ఏళ్ళు మొత్తం కంప్లీట్ చేసినా కూడా నీ 10 ఏళ్ళ కథే గుర్తుంటుంది. ఎందుకంటే మిగులు స్టేట్ నువ్వు కట్టింది ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేసేటప్పటికే అప్పుల పాలైపోయినారు. వాళ్ళకు కూడా ఎక్కడ నిధులు దొరికే పరిస్థితి లేదు. సరే కదా, దాని మూలన అది వాళ్ళు కూడా సరైన ఇదిలో లేదనే దాన్ని కన్నా అది కూడా పక్కన పెట్టినా కూడా ఈ గతంలో చేసింది తెలంగాణ ఈరోజు ఇంత దివాలా తీసేదానికి వచ్చింది అని అంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కడ ఇప్పుడు అభివృద్ధిలో లేదని కనపడుతుంది. అంటే ఇవంతా చేసింది అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడేమో కేసీఆర్. ఇది స్పష్టంగా మన కళ్ళకు కనపడుతుంది. ఇంకా కక్షగా చూస్తే వీళ్ళు కూడా ఇక్కడ హత్య రాజకీయాలు ప్రోత్సహించడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఎందుకంటే విధ్వంసాలు రెచ్చగొట్టాలి, దాని తర్వాతే వాళ్ళు ఏమైనా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టే కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఎలక్షన్ బిఫోర్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. నారా చంద్రబాబు ఆయన ఏమైనా ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన 9 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి. ఆయన ఏమైనా ఇప్పుడు మీరు కొత్తగా ఆయనకి రాజకీయాలు ఏమైనా ఓనమాలు నేర్పుతున్నాడా? అసలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చేది కాదు. నిన్న ఆయన మాట్లాడుతూ అందరూ కూడా అదేనండి ప్రధానంగా, చంద్రబాబు నాయుడు తెలంగాణను అడ్డుకున్నాడని. కాకపోతే ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు. తెలంగాణ ఇవ్వటం మాకు అంగీకారం అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చిన తర్వాతే తెలంగాణ విభజన జరిగింది. దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు వ్యతిరేకం అని చెప్పి ఆయన ఎలా వెళ్ళగలుగుతున్నాడు? దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకం అనేది ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయన ఎప్పుడూ కూడా నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళే, ఒక మనిషికి ఒక కన్ను లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో అలాగా నాకు 2 రాష్ట్రాలు అభివృద్ధిలో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములుగా విడిపోవాలి అనే ఒక్క మాటే చెప్పారు. అందుకని ఆ రోజున వీళ్ళందరూ ఏం మాట్లాడారు, ఏంటి 2 కళ్ళు సిద్ధాంతం ఏంటి అని చెప్పి మాట్లాడారు. ఈ రోజున అదే కదా జరుగుతుంది. ఆయన ఏదైతే చెప్పారో నాకు 2 కళ్ళు ఈక్వల్, నాకు 2 రాష్ట్రాలు ఈక్వల్ అని ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది. సో ఆయన ఎప్పుడూ కూడా ఒక రాష్ట్రం పక్కన సైడ్ తీసుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరైనా పెంచిన బిడ్డని చంపేయాలని ఎవరు అనుకోరు కదా.
నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రాన్ని కన్న బిడ్డలాగా పెంచుకుంటూ కొంచెం కొంచెం అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున ఈ హైదరాబాద్ సిటీ ఇంత బాగుంది అని అనటానికి అంటే ఒక సిటీని రూపురేఖలు మార్చారు. మన ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకుంటే తెలంగాణ అనేది తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మాత్రమే అభివృద్ధి చెందింది. మీరు ఏ గ్రామం తీసుకున్నా, ఏ మున్సిపాలిటీ తీసుకున్నా, రామారావు వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే, మీరు కాలేజీలు తీసుకోండి, హై స్కూల్స్ తీసుకోండి, రోడ్లు తీసుకోండి, ఏదైనా సరే తెలంగాణలో ఏ అభివృద్ధి జరిగినా ప్రజలకు స్వేచ్ఛ వచ్చిన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ పాలన లేదు, తర్వాత కాంగ్రెస్ పాలన కూడా జరగల. అంత అభివృద్ధి చేసిన చంద్రబాబు గారి మీద వీళ్ళకి ఎంత ఈర్ష ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం లేదు అన్నప్పటికీ కేసీఆర్ నోట్లో నుంచి ఆ మాట ఆయన చెప్పాల్సిందే కానీ ప్రజల్లో అది నాటుకుపోయింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పెట్టిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది ఎవరు? బానిసత్వం ఉండేది. అలాంటి బానిసత్వ సంఖ్యలను తెంచింది తెలుగుదేశం పార్టీ. సో అలాంటి బానిసత్వ బతుకులు మళ్ళీ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే బానిసత్వ బతుకులు మళ్ళీ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకి ఏ రోజు ఆయన సెక్రటరియట్కి వచ్చి పరిపాలించింది లేదు, దళితులకి విలువిచ్చింది లేదు. ఆయన ఇంకేమన్నాడు, నేను దళితుల్ని సీఎం చేస్తాను అని అన్నాడు, అది చేసింది లేదు. దళితులకు ఇంపార్టెంట్ ఇస్తానన్నాడు, అది చేసింది లేదు. అంటే అక్కడికి ఈయన ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి నుంచి మళ్ళీ బానిసత్వ బతుకులు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక మినిస్టర్కి ఛాన్స్ లేదు, ఒక ఎమ్మెల్యే స్వేచ్ఛగా మాట్లాడటానికి లేదు, ఎవ్వరు కూడా ఎక్కడా కూడా మాట్లాడేవాళ్ళు కాదు. అవన్నీ ఎందుకు చేశాడు అంటే ఈయన చెప్పిందే నడవాలి, ఆయన కుటుంబ సభ్యులే నోరు తెరవాలి. ఇంకా పార్టీలో చూసుకుంటే ఎవరున్నారో చెప్పండి. అలా ఎవరైనా కొంచెం పైకి వస్తున్నారు అని అంటే ఈటల గారు లాంటి వాళ్ళని ఎలా తరిమేశారు? తొక్కేశారండి. ఏ రకంగా చేశారు అంటే ఎప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు, ఈ 5 మంది కుటుంబ పార్టీ లాగానే నడిచింది. సో అది ప్రజలందరికీ అసలు యావగింపు వచ్చింది. అమ్మ వీళ్ళేంటి, మనం ఉద్యమం చేసాం, ఇప్పుడు ఉద్యమం చేసిన కుటుంబాలను పట్టించుకున్నారా? వాళ్ళకందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నాడు, ఇచ్చారా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు? అంటే ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలన్నీ ఆదుకుంటానన్నాడు, ఆదుకున్నారా? అమరవీరుల స్తూపం ఎప్పుడు గుర్తొచ్చింది ఆయనకి? తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత అమరవీరులు గుర్తొచ్చి అప్పుడు స్తూపం కడతాడా? అంటే ఆ స్తూపం కడితే వాళ్ళ కుటుంబాలకు కడుపు నిండుతుందా? మీరు స్తూపం దాకా వెళ్ళారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ప్రొఫెసర్ జయశంకర్ గారు, తెలంగాణ ఉద్యమానికి అండదండగా ఉంది ప్రొఫెసర్ కోదండరామ్ గారు. వాళ్ళిద్దరిని తొక్కేసి తన పేరుని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశాడు తప్ప కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసింది ఏం లేదని ప్రజల అభిప్రాయం. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు మనం చూస్తే ప్రొఫెసర్ జయశంకర్ గారే కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, ఇంకా గద్దర్ గారిని కూడా ఆయన ఇంటి గుమ్మం దగ్గర ఎంత టైం వెయిట్ చేయించి అసలు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన్ని, ఒక దళితుడైన వ్యక్తిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు? ఆయన చనిపోయినప్పుడు కూడా రాలా. అంటే ఎలాగంటే వాళ్ళ మీద కక్ష అనేది ఆయనకి ఎప్పటికీ పోదు. అంటే ఆయనే సుపీరియరు, ఆయన చెప్పినట్టే నడవాలి అలాంటి ఉద్దేశంతో ఉన్నవాడే కానీ ఎప్పుడూ కూడా, అంటే మనం చూసాం ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి నేను ఆదుకుంటాను అన్నాడు. అంటే 9 సంవత్సరాల తర్వాత అమరవీరుల స్తూపం కట్టాడు. అదేదో 500 కోట్లు పెట్టి కట్టాడు. ఆ స్తూపం మూలాన వాళ్ళ కడుపులు నిండుతాయా? వాళ్ళకి ఇస్తానన్నది ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించావా? వాళ్ళ పిల్లల్ని చదివించావా? వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారా? వాళ్ళకి ఎంతో అంత పొలం ఇచ్చి, ఇప్పుడు చదువు లేకుండా ఉంటే ఆర్థికంగా బాగాలేను కొంచెం పొలం ఇవ్వచ్చు కదా. నువ్వు వేల ఎకరాలన్నీ, లక్షల ఎకరాలు దోచేశారు కదా మీరు కుటుంబం మొత్తం కలిసి. ఎక్కడ లెక్కర చూసినా వాళ్ళే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అన్ని మాఫియాలు ఇక్కడ వీళ్ళకే కదా ఉంది. ప్రజలకు ఏం చేసావు? ప్రజలకు ఏమిటి అంటే గొర్రెలు ఇస్తాను నేను దాన్ని పెంచుకోండి అన్నాడు. అంతకుమించి ఏం చేశాడు అంటే నేను రైతు బంధు ఇచ్చాను కదా అని అంటాడు. నీ సొమ్ము ఇచ్చావా రైతు బంధు? నేను రైతు బంధు నేను ఇచ్చాను అని అంటావు. ఎవరు సొమ్ము ఇచ్చావు? ఇన్ని సంవత్సరాల అంటే మిగులు రాష్ట్రాన్ని ఇన్ని లక్షల కోట్లు ఈ రోజున అప్పులు చేశావు అని అంటే, వచ్చిన మిగులు బడ్జెట్ అంతా నువ్వు దోచుకొని, అప్పులు ఇన్ని లక్షల కోట్లు తెచ్చింది అప్పులంతా నువ్వు దోచుకొని, ఈ రోజున ఏం డెవలప్ అయిందో చెప్పండి రాష్ట్రం? గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా వ్యతిరేకత ఆట కారణం రైతు బంధు. ఆ రైతు బంధు పెత్తందారులకు ఇచ్చాడు తప్ప బీసీ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి ఇవ్వాల. రైతు వారీగా రైతుల్లో కూడా ఆశ్చర్యం, దీనిలో రైతు 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతు బందే. అదే పెత్తందారులకు ఇచ్చాడు తప్ప అసలైన వాళ్ళకి ఇవ్వాల. ఇప్పుడు ఒక లిమిటేషన్ అనేది పెట్టాలి. ఒక 5 ఎకరాల 10 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తాం, మిగతా వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు
ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఉండేవాళ్ళు మా రైతు బంధు తీసుకోవటానికి అర్హులా? మల్లారెడ్డి చెప్పాడు కదా. వాస్తవంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండకుండా రైతు ఎవడో వ్యవసాయం చేయట్లా. కౌలు రైతులు కౌలుగా చేసుకుంటున్నారు. కౌలు రైతుల దగ్గర నుంచి కౌలు తీసుకుంటా కూడా రైతు బంధు తీసుకునే పెత్తందారులే తప్ప ఆ కౌలు రైతులకు ఎక్కడ రూపాయి ఇచ్చిన పాపాన పోలా. అదే తీవ్ర వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ మీద. గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత రావడానికి కారణం అదే. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ ఎక్కిల వేషాలకే తిరగబడ్డారు ప్రజలు. ఇక్కడ టీడీపీ మీద చంద్రబాబు గారి మీద తెలంగాణ ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఈ సందర్భంగా మనం చూసాం, గమనించాం. ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ లిక్కర్ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు అరెస్ట్ కాబోతున్నాడు, ఏదో బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నాడు, అది వేరే సంగతి. మూడోది, మేడిగడ్డ ప్రాజెక్ట్ అనుకుంటా హత్య జరిగింది. దాని మీద కేసు వేసిన వ్యక్తిని హత్య చేయించారు. బీఆర్ఎస్ వాళ్ళే మా ఆయన్ని చంపించారని చెప్పి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మూడింటి నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ చంద్రబాబు గారిని తెర మీద తీసుకొచ్చాడు కేసీఆర్. దీన్ని మీరు ఎట్టా చెప్పదలుచుకున్నారు? మేడిగట్టు ప్రాజెక్టు కుంగిపోయింది. సరే, అది భూపాలపల్లిలో ఉన్న ఒక వ్యక్తి ఆయన కేసు పెట్టడం జరిగింది. రామలింగమూర్తి గారు 47 సంవత్సరాలు ఆయన్ని హత్య చేశారు. సరే, ఆయన హత్య చేశారనడానికి ఎవరు చేపిస్తారు? మీరు ఒక్క విషయం ఇక్కడ ఆలోచించండి. ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయనకి ఫ్యామిలీ ఇది లేదు. ఫ్యామిలీలో అంటే ఇంటర్నల్ ఫ్యామిలీ గొడవలో, ఇంకోటి బిజినెస్ పరమైన గొడవలో అలాంటివి కాదు. ఎట్లా చనిపోతాడు? అంటే ఆయన కేసు పెట్టాడు కాబట్టి అది ఎవరికి ఇప్పుడు అది ఉచ్చులాగా బిగుసుకుంది? హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి. ఆయన ప్రజల తరపున రాష్ట్ర ఖజానా కొల్లగొట్టు దొంగల మీద కేసు వేశాడు. ఆయన దాన్ని నిగుదేల్చమని చెప్పి కోరాడు ఆయన్ని. ఆయన చంపారంటే ఆ కేసుతో సంబంధం ఉన్నాళ్ళు లేదా అవినీతి చేసిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు. అదే ఆయన భార్య కూడా ఆరోపిస్తుంది. అంటే దాన్ని చంపాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకే ఉంటుంది అది. ఎందుకంటే చాలా సివియర్గా నడుస్తుంది ఆ కేసు. ఇప్పుడు మనం చూసాం, వెళ్ళి పర్యటించినాం, చూసాం, అది కుంగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన కూడా వెళ్ళి పర్యటించారు, చూసొచ్చారు. బేట్ల పారిపోయింది, కుంగిపోయింది, అది ఎప్పటికైనా డేంజరే. అది కట్టేటప్పటి నుంచే చెప్తున్నారు వద్దు దాన్ని కట్టకండి అని. 1,35,000 కోట్లు పోసి దాన్ని అది కట్టారు. అది ఎవరు కమిషన్ల కోసం కట్టారు? ఎవరి కోసం కట్టారు? అసలు ఏం చేశాడో చెప్పండి. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంటి రాష్ట్రంలో? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టటమా, సెక్రటరేట్ కట్టటమా, స్తూపం కట్టమా? అంతే కదా, ఈ మూడే కదా ఆయన చేసింది. ఈ మూడిట్లో కూడా సెక్రటరేట్ కూడా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టాడు. ఆయన ఉన్న పాత సెక్రటరేట్ని కూలగొట్టి అక్కడ మళ్ళీ కొత్తది సెక్రటరేట్ కట్టడం అంటే ఎందుకు? కమిషన్ల కోసమా? ఈయనకి వాస్తు ప్రాబ్లమ్ అని అనుకున్నాడు. వాస్తు ప్రాబ్లం వల్ల నేను పాత సెక్రటరేట్కి రాను అన్నాడు. అవి కూలగొట్టాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మన ఏదైతే ఏపీకి సంబంధించిన బ్లాక్లన్నీ కూడా సంతకాలు పెట్టిచ్చేసుకొని దాన్ని కూలగొట్టడానికి పర్మిషన్స్ తీసుకొని కూలగొట్టించాడు, చేశాడు, కట్టాడు. కట్టిన తర్వాత నువ్వు దానిలో కాలు పెట్టగలిగావా? అంటే నీ వాస్తు పిచ్చి నీకు ఉన్న దానికోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలా? కూలగొట్టిందేమో వాస్తు బాగాలేదని, ఇప్పుడు కట్టింది కూడా వాస్తు బాగాలేదు కాబట్టి కేసీఆర్ ఓడిపోయాడు, కాలు పెట్టమని చెప్పి జ్యోతిష్కులు చాలా మంది చెప్పారు. రేపొద్దున ఒకవేళ దీన్ని కూడా కూలగొడతాడా? మళ్ళీ అమాయకంగా ప్రజలు అధికారం ఇస్తే కూలగొట్టినా కూలగొడతాడండి. చెప్పలేమండి. అంటే ఎట్లా ఉందంటే ఆయనది అలా లేకుండా ఉంటే నేను ఇంట్లోనే ఉండి ఇచ్చేస్తాను, లేదంటే ఇంకొక సెక్రటరేట్ కడతానని కూడా అంటాడు, లేదంటే దాన్నే కూలగొడతానని కూడా అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఏం చెప్తే అది నమ్ముతున్నారా అనే ఒక ఉద్దేశంలో ఉన్నాడు. దానికి తగ్గ ఇదేంటంటే ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాకు ధర్నాలు చేసుకున్నా కానీ పర్మిషన్ లేకపోవటం కానివ్వండి, ఇంకా అరెస్టులు చేయటం కానివ్వండి, వాళ్ళ నైట్లంతా కూడా అంటే లేడీస్ని తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి, సో ఆ నైట్ అయిన తర్వాత వాళ్ళు ఉంచకూడదు, అయినా కూడా వాళ్ళని ఉంచటం కానివ్వండి, పర్మిషన్స్కి వెళ్తే ఇవ్వమని లిటరల్గా చెప్పటం, ఇంకా వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ధర్నాలు చేయాలన్నా, ఒక బాబు గారి గురించి ఎక్కడైనా మాట్లాడాలన్నా అంత భయపెట్టారు అసలు ఎవరిని కూడా అక్కడ. అంటే వాళ్ళు జాబ్ చేసే దగ్గర నుంచి వాళ్ళ అపార్ట్మెంట్స్ బయట దగ్గర నుంచి అందరినీ అరెస్టులు చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఏంటి, మీరు వెళ్ళి రాజమండ్రిలో చేసుకోండి అని అంటే ప్రపంచం మొత్తం అమెరికాలో చేసుకుంటున్నారు, ఆస్ట్రేలియాలో చేసుకుంటున్నారు, కెనడాలో, అన్ని దేశాల్లో చేసుకుంటున్నారు, వాళ్ళెవరూ అనలేదు. 120 దేశాల్లో మనం ధర్నాలు చేశారు. అది అన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు ఆ దేశాల వాళ్ళు కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. కానీ ఈ ప్లేస్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గతంలో 9 సంవత్సరాలు సీఎంగా చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాంటి వ్యక్తిని చేయకూడదు, ఆయన కోసం మీరు మాట్లాడకూడదు, బయట రాకూడదు, మేము తొక్కేస్తాం అనే మాటలకే కరెక్ట్గా బుద్ధి చెప్పారుగా ఈ రోజున ప్రజలు.
అంటే ఆ అరెస్ట్ వెనక సూత్రధారే కేసీఆర్ అని చెప్పి కదండి ప్రజల నమ్మకం. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి అరాచకంలో భాగమే ఇవన్నీ కూడా. ఈరోజు అక్కడ ఆయన వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఏపీలో. ఇప్పుడు కేసీఆర్ గారు వంతు వచ్చింది, ఈయన స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అంటారు మీ గురువు అని. ఈయన గురువు ఎవరండి? ఆయన గురువు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈయన గురువు ఎవరండి? తెలుగుదేశం పార్టీ ఆదరిస్తే ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, తర్వాత ఈరోజు సీఎంలుగా ఎలగబెట్టారు. అదే పార్టీని తొక్కేస్తున్న వాళ్ళు కేసీఆర్ గారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పారు కదా ప్రజలు. తెలంగాణ నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అదే క్యాంటీన్లో భోజనం చేసిన వ్యక్తి కేసీఆర్. అదే కేసీఆర్ తిన్నటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇవాళకి చంద్రబాబు భజన చేస్తున్నాడంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? కేసీఆర్ గారికి తెలుగుదేశం అంటే భయం. ఎందుకంటే ఇక్కడి నుంచే వెళ్ళాడు కాబట్టి తెలుగుదేశం క్యాడర్ అంటే భయం. ఆ భయంతోనే ఇప్పటికీ కూడా ఆయనకి వణుకు అనేది తెలుగుదేశంతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున కూటమిగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది. అదే కూటమి ఫార్ములా ఇక్కడ కానీ స్టార్ట్ అవుతే ఆయన తట్టుకోలేడు. కాంగ్రెస్ను కూడా ఆయన అపోజిషన్గా చూడట్లేదు. మీకు ఇప్పుడు ఒకటి అర్థమవుతుందా? కాంగ్రెస్ను కూడా ఆయన అపోజిషన్గా చూడలేదు. ఇప్పటికీ కూడా అంటే తెలుగుదేశంకి ఇంకా అధ్యక్షుడిని పెట్టలేదు. ఇక్కడ అధ్యక్షుడు లేకపోయినా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ పేరు తీస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి తెలుగుదేశం అంటే ఎంత భయపడిపోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో ప్రధాన ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి అని ఎక్కడ మాట్లాడట్లా. రేవంత్ రెడ్డి నా ప్రత్యర్థి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు మీకు ఒక్కటేనండి, ఇక్కడ ఆయనకి నేషనల్ పార్టీ కింద వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్తో బాగానే ఉంటాడు, ఇక్కడికి మటుకు రేవంత్ రెడ్డి గారితో పడదు. మళ్ళా కేసులు వచ్చినప్పుడు బీజేపీ దగ్గర పంచం చేరాలని ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ వాళ్ళు ఇంకా చేర్చుకోలేదు. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేర్చుకునే ప్రసక్తి కూడా ఉండదు. ఇప్పటికీ కూడా ఆయనకి సరైన షెల్టర్ దొరకట్లా. ఇప్పుడు కాంగ్రెస్కి అధికారం లేదు, ఇక్కడ స్టేట్లో ఉండొచ్చు కానీ అక్కడ అధికారం లేదు. సో దాని మూలాన ఆయన లేకుంటే బీజేపీని కూడా ఈ పాటికే మోడీ గారు ఏంటి అదేంటి అని గతంలో మాట్లాడారు కదా, దాన్ని ఇప్పుడు మాట్లాడమనండి. ఇప్పుడు ఆయన ప్రధాన ఉద్దేశం కూడా అదేనండి. ఎన్డీఏకి చంద్రబాబు గారిని దూరం చేస్తే తెలంగాణ వరకన్నా నేను ఎన్డీఏలో చేరి లబ్ధి పొందొచ్చు, నా కూతురు కేసులు కానీ నా అల్లుడు కేసులు కానీ తప్పించుకోవచ్చు అనే భ్రమలో ఉన్నాడు ఆయన. అది జరగదని చెప్పి తెలియట్లే ఇంకా ఆయనకి. అసలు ఇప్పుడు ఆయన భయం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి రేపు పొద్దున ఇక్కడ కూడా తెలంగాణలో ఎన్డీఏ కూటమితో కలిపి తెలుగుదేశం, బీజేపీ, జనసేన వచ్చి కలిసి పనిచేస్తే ఇక్కడ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. సో ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థిగా తెలుగుదేశం క్యాడర్ వచ్చి ఈవెన్ బీఆర్ఎస్కి కూడా లేదు, కాంగ్రెస్కి కూడా లేదు. ఇప్పటికైనా స్టిల్ ఎవ్రీ విలేజ్, అన్ని విలేజ్ల్లో కూడా తెలుగుదేశం క్యాడర్ ఉంది. సో అది వాళ్ళకి ఇంకా మింగుడు పడట్లా. వన్స్ బయటగానే వస్తే తట్టుకోవటం అనేది కష్టము అనే ఒక భయంతోనే ఆయన ఈ రోజున మళ్ళీ ఇలాంటివి పెట్టి మాట్లాడుతున్నాడు. వీటికన్నిటికీ చెక్ పెట్టే రోజు నువ్వు ఎంత పబ్లిసిటీ ఇస్తే మాకు అంత మంచిది. సో నీ నోటితో నువ్వు భయపడుతున్నావు కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో మనం ఎలా ఉన్నాం, ఈ 10 ఏళ్ళు ఈయనేం చేశాడు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఏం చేస్తుంది, వీటికన్నిటికీ చూసుకుంటే మనకు తెలుగుదేశమే బెటర్ అనేది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి ప్రజలైతే తెలుగుదేశం ఎవరితో అయితే కలిసి వెళ్తామో వాళ్ళకైతే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. మేడం, బోన్లో ఉన్న సింహాన్ని లెగలేని ముసలాడు కూడా కలుగుతూ ఉంటాడు, నన్నేం చేస్తుందని. ఒక్కసారి ఆ బోన్లోంచి సింహం బయటకు వస్తుంది, దాని పంజా దెబ్బ ఎలా ఉంటుందో కేసీఆర్కి బాగా తెలుసు. ఆ పంజా దెబ్బ చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్కి తెలుసు అని ప్రజల అభిప్రాయం. మీరు అంటే ఆ పంజా దెబ్బ ఆల్రెడీ రుచి చూసేశాడు, చూడండి ఏమీ లేదు, రుచి చూశాడు. ఎందుకు? బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈయన మాట్లాడిన మాటలు. ఇంకొకటి విషయం కూడా, భువనమ్మ గారిని ఏ రోజైతే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళు ఖండించారు, పార్టీలకు అతీతంగా ఖండించారు. కానీ ఖండించిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, అంతే తప్ప మిగతా అందరూ ఖండించారు. తెలంగాణలో కూడా ఖండించారు. కానీ ఇక్కడ ఈయన ఖండించింది ఈయన ఒక్కడే. అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడిచ్చింది ఈయనే, అరెస్ట్ చేయించింది ఈయనే, కేసీఆర్ గారే. సో అందుకని ప్రజలు గుర్తించారు కదా, నువ్వు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా నీకు సమాధానం చెప్పాల్సింది ప్రజలు. ఆ సమాధానం నీకు చెప్పారు, ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంతకు మించి ఏం కావాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వెనక ఉన్న గోస్ట్ రైటర్ కేసీఆర్ అంటారు, అంతేనా? ఖచ్చితంగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళిద్దరూ ఏది చేయాలన్నా డిస్కస్ చేసి, గురు శిష్యుల సంబంధమా, తండ్రి కొడుకుల సంబంధమా, ఇంకా అంతకు మించిన స్నేహమా ఏమని తెలియట్లేదు. కానీ వాళ్ళకు ఒక్కటే ప్రధాన శత్రువు ఎవరనంటే నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ప్రధాన శత్రువుగా చూస్తున్నారు.
సో తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి వణుకు పుడుతుంది. సో దానికోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. సరే, ఇట్లాంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పినాక ఇంకా మీరేం చేయగలుగుతారు? మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టారు కదా, మీరు ఈ కుటిల రాజకీయాలు చేయబట్టే మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టారు. సో రేపొద్దున ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు అంటే సంవత్సరంన్నర తర్వాత బయట వచ్చి ఏదో గర్జిస్తున్నానని అనుకుంటున్నాడు. ఆ గర్జన ఎంతవరకు ఉంటుందో చూడాలి. మా తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర అధికార ప్రతినిధి చాలా విషయాలు తెలిపారు. తెలంగాణ ప్రజలారా, మీరు ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. చంద్రబాబు గారు చేసిందేంటి, కేసీఆర్ చేసిందేంటి, ఎవరు వ్యవహారశైలి ఎలా ఉంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరో మీరే రేపు తీర్పు ఇవ్వండి. నమస్కారం.